రామ్మా. నువ్వు జగనన్న కాలనీ కానీ ఈడ కానీ చేసి ఆర్టీఓ కంటే పర్మిషన్ తీసుకొచ్చి ఇప్పించేస్తాం. లేదంట అది అన్ని చెప్పిన వాలంటీర్తో మాట్లాడినా అన్ని చేశాను. అది కుదరలేదు కలిసి మళ్ళీ అప్పుడు ఏదైనా చూద్దాం చేద్దాం. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అమృతనగర్ కాలనీలో ఉన్నాం. మా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావు, ఆర్య వయసు కులస్తుడు సుబ్బారావు అని మా మిత్రుడు, చాలా మంచి మిత్రుడు. మా అందరికీ ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే మేము ఉంటున్నాం. అకాల మరణం చెందిన దానికి అతను చాలా బాధ చింతిస్తూ అతని కుటుంబానికి మాకు తోచినంత ఆర్థిక సాయం చేయాలనేది మా ఫ్రెండ్స్ అందరం మేము నిర్ణయించుకున్నాం. దానికి తోడు ఈరోజు కార్యక్రమం ఉంది. వాళ్ళ కార్యక్రమానికి మా అందరి తరపున ఎవరి సహాయం కొద్దీ వాళ్లకు ఈరోజు కొంత చేశాము. దాదాపు 30,000 పైన చేశాము. మళ్ళీ చెప్పం వాళ్ళకు చేసి చూపిస్తామని చెప్పి కూడా మేము మా అందరము కూడా నిర్ణయించుకున్నాం. త్వరలోనే వాళ్ళు చాలా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అమృతనగర్లో ఇంటి బాడిగింట్లో ఉన్నారు. బాడిగ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి వీళ్ళ విషయం విన్నవించి, లేదా కలెక్టర్ వర్యులతో అయినా కానీ విన్నవించుకొని వీళ్లకు అమృతనగర్లో కానీ జగనన్న కాలనీలో కానీ వీళ్ళు అర్హులుగా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకు ఇంటి స్థలం కోసం మేము తెప్పిస్తామని సర్పంచ్గా నేను వాళ్ళకు ఫ్రెండ్గా మాటిస్తున్నాను. స్థలం తెప్పియడమే కాదు, స్థలం తెప్పించిన తర్వాత మేమంతా మా ఫ్రెండ్స్ అంతా కలిసి మాకు తోచినంత ఇంటికి కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మా మిత్రుడు లేని లోటు మాకు తీరని లోటు. అతని ఆత్మకు శాంతించాలని చెప్పి మా మిత్ర బృందం, చిన్ననాటి స్నేహితులమందరం కలిసి కోరుకుంటున్నాము. అలాగే ఆ కుటుంబానికి ఎల్లవేళలా మా అందరం కలిసి ఎప్పటికైనా కానీ వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మరోమారు హృదయపూర్వక మా మిత్రునికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.